వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో దోమకాటుతో డెంగ్యూ వ్యాధికి చిన్నారి బలి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్. కుప్ప మండలంలో చెక్కుతన గ్రామంలో జరిగిన జల్లికట్టులో పలువురికి గాయాలు. కర్నూలు సిటీకి కూతవేట దూరంలో రెడ్డి రెస్టారెంట్లో ఆహ్లాదంతో పాటు అభిరుచులు. కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవాలు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలో ఆర్య వైశ్య భవన్లో సుల్తాన్బాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రులతో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు 60 లక్షల విలువ గల 236 సీఎం ఆర్ఎఫ్ చెక్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు. అదేవిధంగా 238 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం, మనం రైతు రుణమాఫీ కన్నా ముందే ఈ కార్యక్రమం పక్కగా నిన్ననే రైతు రుణమాఫీ జరగడం, మరి దాంతో ఇవాళ రైతుల రుణమాఫీ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతా సభగా మన సాంఘీభావం తెలపడం కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి గొప్ప నిర్ణయం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సందర్భంలో మన అంబేద్కర్ స్టాచ్యూ నుండి వైశ్య భవన్ వరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మరి మనందరం కూడా ఇక్కడ ర్యాలీగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిఠాపురం పట్టణంలోని జీజీఆర్ హాస్పిటల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తున్న పిఠాపురం నియోజకవర్గ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అధ్యక్షులు చామంతి నాగేశ్వరరావు. ఈ సమావేశంలో జేజీఆర్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ జోగ వీరబాలాజీ, శ్రీలత అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ చామంతి నాగేశ్వరరావు మాట్లాడుతూ పిఠాపురంలో అత్యధిక సదుపాయాలతో ఆసుపత్రి నిర్మించినందుకు జాగా వెంకటరామన్ను అభినందించారు. అదేవిధంగా ప్రతి చిన్న విషయానికి కాకినాడ వెళ్లకుండా పిఠాపురంలో కార్పొరేట్ తరహాలో ఆసుపత్రి నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బాలాజీని ప్రశంసించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం పీ సేవ సంబంధించి రిటైర్డ్ నాన్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మన జనరల్గా ఒత్తిడిల వల్ల వచ్చే ఇబ్బందులకి బీపీ, షుగర్లు, సైకియాట్రిక్ సంబంధించిన ఇబ్బందులు, కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నిటికీ కూడా ప్రైమరీగా టెస్ట్లు చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి అవసరమైన మందులు ఇవ్వడానికి జేజీఆర్ హాస్పిటల్ నందు ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా అయినందుకు అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. మరి పిఠాపురం నియోజకవర్గ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి జరిగే ఈ మెడికల్ క్యాంప్కి సంబంధించి ఈరోజు జేజీఆర్ హాస్పిటల్ సౌజన్యంతో మనకి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఉద్యోగస్తులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజంలో
ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయనే సదుద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉద్యోగులందరికీ కూడా ఉచితంగా మెడికల్ క్యాంప్ JGRR నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈరోజు ఉద్యోగుల నుంచి, నియోజకవర్గ ఉద్యోగుల నుంచి విశేష స్పందన వచ్చి మరి ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా కావాల్సిన అన్ని రకాల టెస్టులు కూడా అడిగిన వెంటనే ఏ టెస్ట్ కావాలంటే ఆ టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండి చేయిస్తున్న JGR హాస్పిటల్ అధినేత మన గౌరవ డాక్టర్ వీరబాలాజీ గారు, మరి గోల్డ్ మెడలిస్టు, ఉద్యోగులందరికీ కూడా మరి వారు అండగా ఉంటూ వారి ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా భావిస్తూ నిరంతరం ఏ ఉద్యోగి మరి ఏ ప్రాబ్లం మీద వచ్చినా వారికి మెడికల్ పరంగా అన్ని రకాల సహాయాలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వీరబాలాజీ గారికి JGR హాస్పిటల్ వారి కూడా పిఠాపురం నియోజకవర్గ ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దేవరుప్ల మండలం సీతారాంపురంలో గీత కార్మికుడు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జనగామ జిల్లా BRS నాయకులు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, పల్ల సుందర్ రామరెడ్డి, ఎళ్ల సుందర్, బస్వ మల్లేశం తదితరులతో కలిసి ఆధ్వర్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సుమారు 350 ఏళ్ల క్రితం ఆనాటి మొఘల్ పాలకులు దౌర్జన్యాలకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సమకాలీన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు గడ్డపై తిరుగుబాటు చేసి 33 కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసిన గోల్కొండ కోటను 6 నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని అన్నారు. जय गौरव बसवा अपना सन्ना रामचंद्र इनको डिस्टर्ब नहीं పెద్దపల్లి జిల్లా గోదర్ఖండ్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం మత పెద్దలు సోదరులు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఫ్లకార్లతో ఊరేగింపు చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం పట్టణ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు సంబంధించిన ఆస్తులను, దేవాలయాలను కూల్చివేయొద్దని డిమాండ్ చేశారు. అక్కడ శాంతికి భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దేశంలోని ప్రజలు ఐక్యంగా ఉండాలని సూచించారు. కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని వారు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడిని వెంటనే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడిని వెంటనే బంగ్లాదేశ్ హిందూ సోదరుల దాడులను బంగ్లాదేశ్ హిందూ సోదరుల దాడులను బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులను బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులను వెంటనే అక్కడ శాంతిని. అందరికీ నమస్కారం. ఈరోజు అందరు చూస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, దేవాలయాల మీద దాడులు. దీనికి నిరసనగా మైనార్టీ, మా గోదావరి కానీ మైనార్టీ అందరూ ముక్త కంఠంతోనూ వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇస్లాం ఇలాంటి యాక్టివిటీస్ చేయదు, చెప్పదు. హిందూ మతమైనా శాంతి కోరుతుంది, ఇస్లాం అయినా శాంతి కోరుతుంది, క్రిస్టియానిటీ అయినా శాంతి కోరుతుంది. అహింసయే పరమధర్మం. హింస చేసుకుంటే ఏ కులం, ఏ మతం ముందుకు పోదు. ఇది కరెక్ట్ కాదు. మానవాళికి ఇది పెద్ద ముప్పు. అందరికీ ముక్త కంఠంతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తర్వాత అక్కడి ప్రజలందరూ
ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు లోపల పెద్ద అల్లుడు మొదలైంది. అందులో మైనార్టీ హిందువులైనా బౌద్ధులైనా క్రిస్టియన్ల పైన కూడా దాడులు జరిగాయి. ఆ దాడుల్లో తక్రీబన్ 52 జిల్లాల వరకు మరియు అందులో 278 దాడులు జరిగాయి. ఈ దాడులను గోదావరిఖని పట్టణ ముస్లిం మైనార్టీస్ అందరూ ఖండిస్తున్నారు. నిరసన తెలుపుటకు ఈ ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇంత విషయం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం లోపల హిందూ ముస్లిం క్రిస్టియన్ బాధ అన్నట్టుగా మతాలు ఉంటాయి. వారి యొక్క ఆచార ప్రకారం జీవితం గడుపుతారు. కానీ మనం అందరం వేరనుకోకూడదు. మనం అందరం ఒక్కటే, మానవులంతా ఒక్కటే. మనం అందరం భారతదేశం మానవులని అందరూ ఏ విధంగా ఒకటి అనుకుంటారో బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. హిందువులు ఎప్పుడైతే మైనార్టీ ఉన్నారో వారిని కూడా ప్రేమగా చూసుకోవాలి, వారిని కూడా దగ్గర తీసుకోవాలి. వారిపై అన్యాయం జరగద్దు, మనం వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి. అక్కడ జరిగిన దాడులకు అందరూ శిక్షిస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. ఒకటిదంటే మహాప్రభుత్వం ఏమన్నారంటే మన పొరుగున ఉన్న వారిని అందరినీ మనం చక్కగా చూసుకోవాలి. ఇంకోటి ఏమంటే వారి యొక్క దేవాలయాలను, వారి యొక్క గ్రంథాలను మనం అవమానపరిస్తే మనకు కూడా ఆ దేవుడు దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మైనార్టీని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి పైన ఎప్పుడూ దాడులు జరగకుండా చూసుకోవాలి. ఎవరైనా దాడులు చేసినా కానీ మనం వేరే రోజులకు మనం పోయి వారిని ఆపే ప్రయత్నం చేయాలి, అధిక సంఖ్యాకులు. అదేవిధంగా అక్కడ ఆ ప్రభుత్వము ఆ యూనిస్ అనే తాత్కాలిక ఎవరైతే మన అధికారి ఉన్నాడో అతను మరి అక్కడ ఢాకా లోపల దేవాలయానికి వెళ్ళి అక్కడ అందరినీ క్రిస్టియన్స్లను, హిందువులను మరియు బౌద్ధ సోదరులందరినీ పిలిపించి ఒక వాగ్దానం చేస్తారు. ఏంటంటే నేను తప్పకుండా సహకరిస్తా, మీరు భయపడద్దు, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా జమాత్ ఇస్లామీ సంస్థ, వేరే సంస్థలు, ముస్లిం సంస్థలు కూడా వారికి అండగా నిలబడ్డారు. వాళ్ళు దేవాలయాల దగ్గరికి పోయి వాళ్ళు కాపలా కాస్తున్నారు. వారికి సాధ్యమైనంత వారికి అండగుంటారు. కానీ ఈ దుర్మార్గులు, దుండగులు వాళ్ళు అటు ముస్లింలు కాదు, ఇటు హిందువులు కాదు, మధ్య వేరే నీచ కుటుంబంలో మనుషులు వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ వాళ్ళ యొక్క స్త్రీలను మానవంగా చేయడం, దౌర్జన్యం చేయడం, ఇల్లు కాలబెట్టడం, భూములు మన దేవాలయాలను అటాక్ చేయడం, ఇవన్నీ వారికి చేసే పనులన్నీ నీచమైన పనులు. వాటన్నింటినీ ఇస్లాం ఎప్పుడూ దాన్ని మన్నించదు. ఇస్లాం శాంతి ధర్మం, శాంతిగా ఉండాలి. ఒకరి అన్యాయంగా చంపితే ఒక మనిషిని చెప్తే మొత్తం ప్రపంచం చెప్పినంత విలువని ఇస్లాం చెప్తుంది. కానీ వాళ్ళు ముస్లిం పేరు పెట్టుకొని ఇటువంటి అరాజకాలు చేస్తే వాళ్ళు ముస్లింలు కాదు. మేము ముక్తఖండం చెప్తున్నాము, అది నిరసన చెప్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ పరిసరాల ప్రాంతాల యూనియన్ సభ్యులు ఓం శాంతి బ్రహ్మకుమారిస్చే అంగరంగ వైభవంగా కుంకుమధారణ మరియు రాఖీ ధారణ చేపట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి అరుణ మరియు రామేశ్వరిని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రామేశ్వరి జన్మదిన వేడుకలను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ అధ్యక్షులు, అలాగే ఈ కార్యక్రమంలో జై యూనియన్ విశాఖ జిల్లా కొత్త యూనియన్ కమిటీ వారు కూడా పాల్గొనడం జరిగింది. కూర్చోండి. సంగమయుగం వికారాలతో వినాశ సమయం భారత జాతి దినం ఈ రక్షాబంధన మహోత్సవం భారత జాతి దినం ఈ రక్షాబంధన మహోత్సవం జ్వాలల విషవలయంలో చిక్కుతున్నది ప్రపంచము త్రికరణ త్రిమూర్తి తోడుగా సహకరించు ఈ శుభ కార్యమున విజయం సత్యం భక్త వీరులకు కంకణ విశేష
రక్షాబంధన మహోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ చొరవతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి రుద్రాంగి వీర్నపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతీ యువకులకు అవగాహన కల్పించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి పరీక్షలో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రవాణా శాఖ అధికారులతో కలిసి లైసెన్స్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తుంది తప్ప ఇతరత్ర కాదనేటువంటి మాట చెప్తూ సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి కర్ఫ్యూ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ హౌస్ పేరిట అనేక మంది ప్రముఖులతో పాటు విద్యార్థులు కూడా ఆహ్వానించి ఇది మీది స్టేషన్ అనేటువంటి భావన కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా మనం చూడడం జరిగింది. పోలీస్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు మారం చేస్తే కూడా పోలీస్ అంటే కూడా పిల్లలు కూడా ఆగేటువంటి సందర్భం. అంటే పోలీసుకు ఉండేటువంటి గౌరవం అది కాకి షర్టుకు కాకి పైటకు ఉన్నటువంటి గౌరవం ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పిన నేను 15 నాడు నేను ఒక ఎస్పీ గారు ఉన్నప్పుడు సైనికులకు సంబంధించినటువంటి డ్రెస్తో పాట వస్తుంటే ఒకేసారి ఒక రకమైనటువంటి ఉత్తేజము ప్రేరణ వారిని చూడగానే వారు లయబద్ధంగా వారు చేస్తున్న నాట్యం కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీస్ శాఖ సైనికులు ఏ విధంగా సేవ చేస్తున్నటువంటి భావన ఒక పాట రూపంలో వచ్చినప్పుడు కూడా ఒక దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడు వారిని చూడగానే ఒక రకమైనటువంటి మా కోసం నిలబడ్డటువంటి మా కోసం కష్టపడేటువంటి వీళ్ళకి సైల్యూట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచన కూడా రావడం అనేది జరిగిందని ఇద్దరు కలెక్టర్ గారితో వచ్చినప్పుడు మాట్లాడలేదు. అంటే రక్షణ రంగంలో కానీ గ్రామాలలో గస్తీలు తిరుగుతూ ఎలాంటి శాంతి భద్రతలు ఉల్లంఘన కాకుండా చూసేటువంటి కార్యక్రమంతో చేసేటువంటి పోలీస్ శాఖ ఇంకా మరిన్ని మెరుగైనటువంటి వాతావరణంలో మెరుగైన రీతిలో పాలన అందిస్తూనే ప్రధానంగా ఈరోజు భద్రతా వారోత్సవాలు కూడా అనేక సందర్భాలు వచ్చిందంటే ఒక లేడీ నా దగ్గర అరౌండ్ 4 months బాగా వచ్చింది. అతని హస్బెండ్ యాక్సిడెంట్లో ఐ థింక్ వీర్నపల్లిలో 2021లో చనిపోయారు. 2021లో చనిపోతే అతని పైన కేసు అయింది. ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు. అప్పుడు ఆమె ఏంటి అంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు. అప్పుడు నేను కనుక్కున్నాను అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి మీ వైఫ్కి కొడుకుకి కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తాయి. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రాదు. అదే ఒకటి కారణం. సెకండ్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయడు. ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 1000 మినిమం విత్ 1000 ఫైన్. అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే మీరు అందరూ మనం ఆపి చెక్ చేయాలి. కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము. దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు. లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డ్ దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది. మనం కూడా మీకు ఆపదానికి లేదు. కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆపి చెక్ చేస్తుంది.
మనం కూడా మీకు ఆపి చెక్ చేయము. లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది అంతే, అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాము. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము. ఇంకా మనం ప్లాన్ చేస్తాము. అదే మనం ఫోకస్ వీర్నపల్లి అండ్ రుద్రంగి మ్యాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము. ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం టెక్కలిలో బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంపెయిన్ స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మరియు సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కు జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోచింగ్ ప్రారంభం నిర్వహించారు. ఓకే గణేష్ గారు అంటే కరెక్ట్గా స్క్రీన్ కరెక్ట్గా ఉండాలి, లాంగ్ కాకుండా. అంతా కవర్ చేస్తే ఆ చివరి నుండి స్లోగా మాట్లాడుకో, డిసిప్లిన్ ఉండండి రా. కర్నూలు సిటీకి కూతవేట దూరంలో ఉన్న నంద్యాల చెక్పోస్ట్ సమీపంలోని రెడ్డి రెస్టారెంట్ ఆహ్లాదంతో పాటు అభిరుచులకు నిల్వైంది. సిటీ అవుట్కట్స్లోని ఈ ప్రశాంత వాతావరణంలో భోజనం చేయడానికి అటు సిటీ వాసులతో పాటు పల్లె ప్రజలు కూడా ఈ రెస్టారెంట్ను అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ రెస్టారెంట్లో లభించే వివిధ రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు మరింత ఊరిస్తున్నాయి. ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ప్రయాణికులకు కూడా మరింత సౌలభ్యంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుందంటూ ఎక్కువ మంది వినియోగదారులు ఈ రెడ్డి రెస్టారెంట్ని ఇష్టపడుతున్నారు లో అతిశయోక్తి లేదు. తొందర క్యాప్చర్ తొందర తొందర క్యాప్చర్ తొందర అమ్మా నంద్యాల రోడ్లో పుల్లారెడ్డి కాలేజ్ ఎదురుగా రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ బాగా టేస్ట్గా ఉంది ఫుడ్, సర్వీస్ కానీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి. పిల్లలు పార్సల్ తీసుకురావాలంటే మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నాను ఇక్కడ నుంచి. చాలా బాగున్నది, టేస్ట్గా ఉంది. నంద్యాల రూట్ సైడ్ పుల్లారెడ్డి కాలేజ్ ఎదురుగా రెడ్డిస్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఫస్ట్ టైం వచ్చాం. సర్వింగ్ చాలా నీట్గా ఉంది, ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. బిర్యానీ సూపర్. ఓకే చెప్పండి అమ్మా, ఎక్కడికి వచ్చారమ్మా మీరు? పుల్లారెడ్డి కాలేజ్లో స్టూడెంట్, బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇక్కడ 5 మినిట్స్లో రెడ్డి రెస్టారెంట్ ఉంది, అక్కడికి వచ్చినాం. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అంబియన్స్ కూడా బాగుంటుంది, వాతావరణం కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా ఫ్యామిలీతో వచ్చి. కానీ సర్వీసింగ్ కూడా బాగుంటుంది. మేము టేస్ట్ చేసినాం ఇక్కడికి వచ్చి, చాలా బాగుంది. సిరిసిల్లలో ఒక వ్యక్తి అన్న రామన్న ఆనాటి నవ్వులు ఏమన్నా నా పింఛని వస్తలేదన్న కేటీఆర్ అన్న రేవంత్ రెడ్డి ఎత్తుకుపోయినట్లు ఉన్నాడన్న సిరిసిల్ల సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల వద్ద నవ్వులే నవ్వులు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
ఆనాటి నవ్వులు ఏమన్నా ఓ రామన్నా నా పింఛి వస్తలేదన్నా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.